ప్రజాస్వామిక పాలనకు చెప్పపెట్టాట బీఆర్ఎస్ ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు అంటున్నాడు. అధికార దుర్వినియోగం, డబ్బు రాజకీయాలు, బెదిరింపులు అన్నిటినీ తట్టుకుని గెలిచిన బీఆర్ఎస్ అభ్యర్థుల విజయం కాంగ్రెస్ అప్రజాస్వామ్య పాలనకు చెప్పపెట్టని బీఆర్ఎస్ ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు అన్నారు. ముఖ్యమంత్రి మంత్రులు సహా యావత్ ప్రభుత్వ యంత్రాంగం ఒకటై కొట్లాడిన మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థుల గెలుపును అడ్డుకోలేకపోయారన్నారు. కాంగ్రెస్ పార్టీ అరాచక అప్రజాస్వామ్య విధానాలకు తగిన రీతిలో బుద్ధి చెబుతూ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం అహర్నిశలు శ్రమించిన గులాబీ నాయకులు, కష్టపడిన కార్యకర్తలు, సోషల్ మీడియా సైనికులందరికీ ప్రత్యేక అభినందనలు తెలిపారట. సో ఇప్పుడు అధికార దుర్వినియోగం ఎవరు చేయలే? గతంలో బీఆర్ఎస్ పార్టీ చేయలేదా అధికార దుర్వినియోగం? ఎక్కడికక్కడ అధికార దుర్వినియోగం జరగలే. జిహెచ్ఎంసీలో కూడా మీ తరహాలో మీరు చేసిరు కదా. అప్పుడు మరి మీకున్న అధికారంలో మీరు చేసేటప్పుడు వాళ్ళకున్న అధికారంలో వాళ్ళు చేసిరు. ఇప్పుడు వాస్తవానికి అధికార పార్టీ గెలుస్తుంది అనేది అందరికీ తెలుసు. ఇప్పుడు ఎవరిని అడిగినా కూడా చెప్తారు అది అధికార పార్టీయే గెలుస్తుందని. అధికార పార్టీకే ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు ఇట్లాంటి లోకల్ బాడీ ఎన్నికలు కావచ్చు లేదా ఉప ఎన్నికల్లో కావచ్చు, ఎక్కువ శాతం అధికార పార్టీ చేతుల్లోనే. చాలా రేర్ గా ఉంటుంది ఉప ఎన్నికల్లో. అది కూడా ఉప ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీలు గెలిచేది చాలా రేర్ ఉంటుంది. అక్కడ ఉన్న లీడర్ బట్టి కూడా అవకాశాలు ఉంటాయి. కానీ ఇక్కడ ఉన్న పరిస్థితులు ఏమైందంటే బీఆర్ఎస్ అభ్యర్థులు వీక్ అయ్యారు. ఇక్కడ విషయం ఏంటంటే బీఆర్ఎస్ అభ్యర్థులు వీక్, ప్రచార శైలిలో కూడా చాలా మందికి బోరు కొట్టిన పరిస్థితి. వాస్తవంగా మనం మాట్లాడుకుంటే ఒకప్పుడు హరీష్ రావు మాట్లాడినా, కేటీఆర్ మాట్లాడినా చాలా ఇంట్రెస్టింగ్ గా చూసేటోరు ప్రజలు కూడా. కానీ ఇప్పుడు ఆ ఇంట్రెస్ట్ కూడా లేదు. అది ఎందుకు అవుతుందో ఏమైతుందో తెలియదు. కానీ కేటీఆర్ ఎప్పుడైతే మాస్ లాంగ్వేజ్ ఎత్తుకున్నాడో కేటీఆర్, అప్పటి నుంచి ప్రజలకు దూరం అయ్యే పరిస్థితి కనపడతాం. ఉన్న పాయింట్స్ కంటే కూడా సేమ్ మీకు రేవంత్ రెడ్డికి పెద్ద తేడా కనపడట్లేదు. ఆయన ఏదో భాష మాట్లాడుతుంటే మీరు కూడా అదే స్టైల్లో కౌంటర్ ఇవ్వాలనే రూల్ ఏం లేదు. ఆయన మిమ్మల్ని ఒకటి తిడితే మీరు 4 తిట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు. కానీ ఆ తిట్ల పురాణంలో ప్రజలను మర్చిపోతా ఉన్నారు. మనం ప్రజల్లో ఉన్నాం అనేది మర్చిపోయి ఎక్కడికి పోయినా ఇదే పని. ఇప్పుడు ఆ రేవంత్ రెడ్డి అయినా అదే పని ఉంది, ఇప్పుడు మీరు కూడా అదే పనిలో ఉన్నారు. సో ఎంతో కొంత నా ఉద్దేశ ప్రకారం ఏంటంటే కేటీఆర్, హరీష్ రావుని ఇప్పుడు ప్రజలు యాక్సెప్ట్ చేసే స్థితిలో లేరు అనేది అర్థమవుతోంది క్లియర్గా. గమనిస్తే మొదటి నుంచి కూడా వీళ్ళు చేసిన ప్రచారం, ఇది దాదాపు 4వ ఎన్నిక వీళ్ళ ప్రచారంలో. కంటోన్మెంట్ కావచ్చు, ఇది జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు కావచ్చు, తర్వాత మన లోకల్ బాడీ సర్పంచ్ ఎన్నికలు కావచ్చు, ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు. ఇది 4వ ఎన్నిక. కేవలం వీళ్ళ భుజాల మీద ఎత్తుకుని ప్రచారాలు చేసిన ఎన్నికది. వీళ్ళ ప్రాతినిధ్యం వహించి నడిపించిన ఎన్నికలు ఇవన్నీ. ఏ ఎన్నికల కూడా స్పష్టమైన మెజార్టీ బీఆర్ఎస్కి వచ్చింది కనపడట్లేదు. స్పష్టమైన మెజార్టీ. ఇదేదో కవరింగ్ తప్పితే ఆయన మాట్లాడేది, ఇప్పుడు హరీష్ రావు గారు మాట్లాడేది మొత్తం కవరింగ్ చేస్తున్నట్టుంది. కానీ మీ స్పష్టమైన మెజార్టీ ఎక్కడ కనపడట్లేదు. ఏదో అడపాదడపా గెలిచామంటే గెలిచామనేది చాలా తక్కువ మెజార్టీతో గెలిచే పరిస్థితులే కనపడింది. మీరు గెలిచిన స్థానాల్లో కూడా మున్సిపల్ కావచ్చు లేదా సర్పంచ్ ఎన్నికల్లో కావచ్చు. మరి ఈ రకమైన స్థితుల్లో మరి ఎట్లా మీరు అనుకుంటారు బీఆర్ఎస్ పార్టీకి ఇంకా ప్రజలు పట్టం కడతారు, ఇంకా సపోర్ట్ చేస్తారని? ఇక్కడ 2 కారణాలు కూడా ఉండొచ్చు కాంగ్రెస్ పార్టీ గెలవడానికి, గెలుపుకి. ఆ 2 కారణాలు ఏంటి? ఇక్కడ ఆల్టర్నేటివ్ ఇంకో పార్టీ చూడలేకపోతాం. ఇప్పుడు ఏ పార్టీ కోటేసినా కాంగ్రెస్ పార్టీయే పనులు చేయాలి, ఇదొకటి. ప్లస్ ఆల్టర్నేటివ్ ఇంకొక పార్టీని చూసే పరిస్థితుల్లో లేరు. ఎందుకంటే ఆల్రెడీ బీఆర్ఎస్ని చూసారు. బీజేపీని ఇక ప్రజలు అది కూడా గ్రామ స్థాయిలో యాక్సెప్ట్ చేసే పరిస్థితి లేదు ఈరోజు. సరైన నాయకత్వ లోపమా లేకపోతే ఇంకొకటి ఇతరితర విషయాల్లో బీజేపీ వెనకబడిన పరిస్థితి. సో ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఆల్టర్నేటివ్ గా ఉన్నది ఒకే ఒక పార్టీ, కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలి. ఇక వాళ్ళకి ఆప్షన్ లేదు. నేను కాంగ్రెస్ పార్టీకి వేస్తే నిధులు వస్తాయనో లేకపోతే ఇంకొక కారణాల వల్ల కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టిన పరిస్థితి తప్పితే ఇది నిజంగా కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని ప్రయత్నం కాదు. ఇక్కడ ఎక్కడికక్కడ ఆయా వార్డులు కావచ్చు, ఆయా మున్సిపాలిటీలు కావచ్చు, ఆయా కార్పొరేషన్లు కావచ్చు, కాంగ్రెస్ పార్టీని గెలిపించిన విజయం కాదు ఇది. ఆల్టర్నేటివ్ ఇంకో పార్టీ కనపడక గెలిపించిన పార్టీ. బీఆర్ఎస్ పార్టీని గెలిపిస్తే ఆల్రెడీ 10 ఏళ్ళు చూసారు. ఇక మళ్ళీ చాలా టూ ఇయర్లీ, ఇది దాదాపు 3 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ వచ్చి కూడా మళ్ళీ అది మర్చిపోయి, అంటే 10 సంవత్సరాల పరిపాలన మర్చిపోయే స్థితిలో ఇప్పుడు ప్రజలు లేరు. కాబట్టి దాని ఎఫెక్ట్ కూడా ఇప్పుడు ఈ బీఆర్ఎస్ ఓటమికి కావచ్చు లేదా ఇప్పుడున్న పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపుకి కావచ్చు కొంత సపోర్ట్ అనుకోవచ్చు. సో ఈ కారణాలు కూడా ఉన్నాయి. సో ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీకి ప్లస్ అయిందని చెప్పుకోవచ్చు క్లియర్ గా. కాబట్టి కాంగ్రెస్ పార్టీ విజయంలో
ప్రజలు వ్యతిరేకత ఉన్నప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీని గెలిపించడానికి కారణం అయితే ఇదే కనపడతా ఉంది నాకు. సో వీళ్ళేమో దాన్ని కవర్ చేసుకునే ప్రయత్నంగా ఎన్నైనా చెప్తారు, కానీ వాస్తవానికి ఈ రోజు బీఆర్ఎస్ పార్టీని గ్రౌండ్ స్థాయిలో నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరు. ప్లస్ నాయకత్వ లోపం చాలా ఉంది బీఆర్ఎస్ పార్టీ. నాయకత్వ ఈ అవసరాలు ఉన్నాయి, చాలా ప్రధాన నాయకత్వాన్ని నిలబెట్టాల్సిన అవసరం ఇప్పుడే ఉంది. ఇప్పుడు నాయకులు ఆల్టర్నేటివ్ కనపడట్లే ఎక్కడా కూడా. చాలా కీలకమైన ప్లేసెస్ లో ఆల్టర్నేటివ్ నాయకులు లేడు, డెవలప్ చేసుకోలేదు. మీరు ఒకే ఒక నాయకుడి మీద ఆధారపడ్డారు, ఇక అంతే. ఇప్పుడు స్టేషన్ కన్పూర్ విషయంలో కడియం శ్రీఆర్ మీదే ఆధారపడ్డారు. ఇప్పుడు ఆల్టర్నేటివ్ నాయకుని ఎవరిని తయారు చేస్తారా? సో ఇవన్నీ కూడా బీఆర్ఎస్ కి మైనస్ అవుతా ఉంది.